వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ వాయిస్. సోషల్ మీడియా ఒక్కొక్కసారి ఎంత ప్రమాదానికి కారణమవుతుంది, ఈ జిహాదీగాళ్లకు ఏదో రకంగా హిందువుల మీద దాడి చేయడానికి అవకాశం ఎలా ఇస్తుంది అనే సంఘటన కర్ణాటకలో జరిగింది. చెప్తా చూడండి. ఇది చాలా న్యూస్ ఛానల్లో వచ్చింది, మీరు చెక్ చేసుకోవచ్చు. కర్ణాటక యడ్గిర్లో జరిగింది ఈ సంఘటన. అసలు ఏమైంది అంటే, కర్ణాటక రాష్ట్రం యడ్గిర్ జిల్లా ఫుట్పాక్ గ్రామంలో యువకుడు సోషల్ మీడియా స్టేటస్ పెట్టుకున్నాడు. ఆ సోషల్ మీడియా స్టేటస్ పెట్టుకోవడమే పాపం ఆ కుటుంబానికి పెద్ద ఏమంటారు పెను తుఫాను తీసుకొచ్చిందని చెప్పొచ్చు. మహాశివరాత్రి వస్తోంది. ఈ సందర్భంగా పసుపు రంగు సాఫ్రాన్ జెండా ఉన్న ఫోటోను స్టేటస్గా పెట్టుకున్నాడు. కానీ ఆ ఫోటో తీసే కోణం వల్ల ఏమైంది అనంటే, ఆ సాఫ్రాన్ జెండా స్థానిక మసీదు మీద ఉన్నట్లు కనిపించింది. నిజానికి ఆ జెండా మసీదు పైన లేదు, మసీదుకి పక్కన ఇంట్లో దగ్గరలో ఉంది. సో వాడు ఆ సాఫ్రాన్ జెండాను తీస్తే అది ఎట్టొచ్చిందంటే మసీదు మీద నుంచి వచ్చినట్టు వచ్చింది. అంతే, అది సోషల్ మీడియాలో పెట్టుకున్నాడు. ఆర్ని యాయితో చిక్రీరించినవా, మా మా మసీదు మీద ఎల్లో కలర్ జెండా ఎట్టొస్తుంది అని చెప్పి చాలా మంది ముక్కుమ్మడిగా ఆ యువకుడి ఇంటికెళ్ళి దాడి చేసిండ్రు. ఆ దాడిలో యువకుడు, అతని అక్క, తమ్ముడు, తల్లి అందరికీ గాయాలైనాయి. బాధిత కుటుంబులు గురుమిత్కల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిండ్రు. పోలీసు కేసు నమోదు చేసేసి 7 మందిని అరెస్ట్ చేసిండ్రు. ఇక ఎమ్మటే ఎంక్వైరీ స్టార్ట్ చేస్తారు కదా, ఏం జరిగింది అని ఎంక్వైరీ చేస్తే అసలు ఆ మసీదు మీద లేదు జెండా, ఆ అబ్బాయి ఉద్దేశపూర్వకంగా కూడా పెట్టింది కాదు. పసుపు జెండా శివరాత్రి వస్తోందని దానికోసం పెట్టుకున్నాడు. అది కొంచెం మసీదు పక్క వైపుకే ఉండడం వల్ల ఆ ఫోటో అట్లా వచ్చింది, గందులో తప్ప ఆ పిల్లగాడు చేసిన తప్పేం లేదని తెలిసింది. కానీ ఈ మూర్ఖపోలు ఊరుకోరు కదా, ఈ మూర్ఖపోళ్ళు నిజాలు తెలుసుకోరు కదా. గప్పటికే పాపం వాళ్ళని తుక్కు కొట్టేసిండ్రు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఏమవుతుంది, 7గురిని తీసుకెళ్ళి బొక్కలో పెడతారు, 3 పూట్ల మేయ పెడతారు. మళ్ళీ తర్వాత ఎవడో ఒకడు వచ్చి బెయిల్ ఇస్తాడు, బయటకు వస్తాడు. అంటే సోషల్ మీడియా ప్రభావం ఈ ఘటన ద్వారా ఒక స్టేటస్ చిన్న కారణమే అయినప్పటికీ అది ఎలా పెద్ద సమస్యగా మారిందో చూడండి. తప్పుగా అర్థం చేసుకోవడం, భావోద్వేగాలు పెరగడం వంటి ప్రజా ప్రతిస్పందనలు తీవ్ర పరిణామాలను కలిగిస్తాయి కదా. అందుకే చాలా జాగ్రత్తగా ఉండండి. సోషల్ మీడియాను ఎలా దుర్వినియోగం కలిగిస్తుందో ఖచ్చితంగా తెలుసుకోండి. ఒకటి చూడగానే ఎగేసుకొని కాలర్లు వేసుకొని పోయి యుద్ధాలు చేయకండి. అంటే ఆ మూర్ఖులు అంటే చేస్తారు, వాళ్ళకు దిమాకు ఉంటే కదా, ఈడుంటుంది వాళ్ళ దిమాకు, అందుకే అట్లా చేసిండ్రు. ఈడ దిమాకు ఉన్నోడైతే అట్లా చేయడు. మంచిని సోషల్ మీడియా వేదికగా వ్యాప్తి చేయండి, జాతీయ భావాన్ని సోషల్ మీడియా వేదికగా వ్యాప్తి చేయండి, ధర్మానికి రక్షణగా సోషల్ మీడియా వేదికగా వ్యాప్తి చేయండి. అంతేగాని ఇలాంటివి కాదు. చిన్న పొరపాటు ఆ కుటుంబాన్ని మొత్తం తీవ్రమైన గాయాలనిచ్చింది. సో తస్మత్ జాగ్రత్త. అండ్ రోజు చెప్తూనే ఉందండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి మన ఛానల్స్ ఏనండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి. మీరు చేసే చిన్న సహాయం కూడా ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్ళాలి అనే ఒక అమ్మాయి కలకు సహకారం అందించినట్టు అవుతుంది. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి, ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి, మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.